హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ఉన్న విలేజ్ నుంచి అయితే గుంటూరుకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ముగ్గురం రెడీ అయ్యి స్నానాలు చేసేసి టీలు కూడా తాగేసి స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 7 అవుతుంది టైము. ఇంకా వెళ్ళేసరికి 2 hours అలా టైం పడుతుంది కదా. ఇంకా అందుకనే పిల్లలిద్దరికి కూడా స్నానం చేయించి తీసుకెళ్తున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళాక స్నానాలు ఏమి ఉండవు కదా అని చెప్పేసి ఇంకైతే నేను కూడా స్నానం చేసి టీ తాగాను. 7 అయిపోయింది కదా అని చెప్పి ఇంకా లగేజ్ అయితే ముందే సర్దుకున్నాను. ఆఫ్టర్నూన్ 2 ఆ టైంకే సర్దేసుకొని రెడీ పెట్టుకున్నాను. గుంటూరు అయితే రీచ్ అయ్యాము. మా నాన్నకి లేట్ అయిపోతుంది తినడానికి అని చెప్పి ఇంకా మా నాన్న టిఫిన్ చేద్దామన్నారు. అందుకని చెప్పి శంకర్ విలాస్కి వచ్చాము. గుంటూరులో బ్రాడీపేటలో ఉంటుంది కదా, ఫేమస్ కదా, అక్కడికి వచ్చాము. వచ్చి అయితే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము. మా నాన్న అయితే వడ తీసుకున్నారు. జున్నుకైతే గీ దోశ ఆర్డర్ చేసాము. నాకు బన్నుకి చపాతీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. మా నాన్న ఆర్డర్ అయితే ముందు వచ్చింది. పిల్లలకి పెడుతున్నారు కానీ వాళ్ళు తినట్లేదు, ఎందుకంటే వడ వాళ్ళకి ఇష్టం లేదు. జున్నుకైతే దోశ అండ్ ఇడ్లీ ఇష్టము, అందుకని అదే ఆర్డర్ ఇచ్చాము. ఇంకైతే చపాతీ వచ్చింది. ఇంకా బన్ను నేను అయితే చపాతీ అయితే తింటున్నాము. 2 చపాతీలు ఆర్డర్ ఇచ్చాము. ఇంకా చెరొకటి తినేసాము. అంటే బన్ను అయితే ఇంకా కర్రీ వద్దు, ఓన్లీ ప్లెయిన్ చపాతీ పెట్టు అని ఏడుస్తున్నాడు. ప్లెయిన్ చపాతీ తింటా ఉంటే అట్లా అలవాటు అవ్వదు కదా కర్రీ అని చెప్పేసి ఫస్ట్ ప్లెయిన్ పెట్టి తర్వాత కర్రీతో పెట్టడానికి అయితే ట్రై చేశాను. జున్నుకి అయితే మా నాన్న తినిపిస్తున్నాడు. మంచిగానే తింటున్నాడు మా నాన్న తినిపిస్తుంటే, వాడు ప్రాబ్లం ఏం లేదు. అది గీ దోశ అయ్యేసరికి మంచిగా తింటున్నాడు ఏడవకుండా. ఇంక బన్ను అయితే కాలుతుంది అంటాడు, కొంచెం సేపు వద్దంటాడు. కారు ఎక్కుదాం పాదా అని ఏడుస్తూ ఉంటాడు. వాడికి కార్ అంటే చాలా ఇష్టము. కార్కి ఇస్తూ ఆడుకోవడం చాలా ఇష్టము. అందుకని కార్కి అని అడుగుతున్నాడు. ఎందుకంటే మా ఇంట్లో ఉన్నప్పుడు మా కార్కి అయితే వాడి దగ్గరే పెట్టుకుంటాడు, ఇంకా దాంతోనే ఆడుకుంటాడు. అందుకని చెప్పి కార్ అడుగుతున్నాడు. కార్కి ఏది అని. కార్ అక్కడ పక్కన పార్క్ చేశాం కదా, ఇంకా కార్కి అవసరమని కార్కి ఇవ్వలేదు. అందుకని వాడు మూడు ఆపుకున్నాడు. ఇంకైతే థమ్సప్ కావాలి, థమ్సప్ ఉంటే తింటా అంటున్నాడు. అందుకని చెప్పి థమ్సప్ అయితే ఒకటి ఆర్డర్ చేసాము. ఇంకా థమ్సప్ తాగుతా చపాతీ అయితే ఫైనల్గా అయితే తినేసాడు మంచిగానే, ప్రాబ్లం లేదు. ఇంకా నేను కూడా చపాతీ తినేసి జున్నుకు కూడా కారం దోశ, మా నాన్న అయితే సగం దాకా పెట్టాడు. ఇంకా నేను తిన్నాక జున్నుకు కూడా కారం దోశ పెట్టాను. ఇంకా అదే గీ దోశ పెట్టాను. ఇద్దరైతే ఫుల్గా ఫుడ్ అయితే పెట్టాను. అది కాక ఆఫ్టర్నూన్ లంచ్ అయితే లేట్గా పెట్టి ఈవినింగ్ అయింది టైము. 4 దాకా ఫుడ్ తినలేదు, ఆఫ్టర్నూన్ ఫుడ్. అందుకని హెవీగా తినలేకపోయారు పిల్లలు. ఇంకా దోశ చపాతీ సరిపోద్ది. ఇంకా అయితే నైట్ డిన్నర్ ఏం లేదు. ఇంకా ఫైనల్గా అయితే నలుగురం అయితే టిఫిన్ చేసేసి ఇంకైతే ఇంటికైతే వెళ్తున్నాము. ఇంక ఇల్లు అయితే అమరావతి రూట్లో కాబట్టి ఇంకెంతసేపు ఒక 10 minutesలో అయితే వెళ్తాము. ఇక్కడ బ్రాడీపేట బ్రిడ్జ్ పడేశారంట, అందుకని కొంచెం కార్ని తిప్పుకొని లక్ష్మీపురం సైడ్ నుంచి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయితే అయ్యింది. ఇంకా బన్నుని మా నాన్న తీసుకున్నాడు, జున్నుని అయితే నేను తీసుకొని ఇంకైతే కార్ అయితే ఎక్కేసాము ఫైనల్గా. ఇంకా ఇంటికి కూడా రీచ్ అయ్యాము. ఇంకా పిల్లలు ఫుల్గా ఆడుకున్నారు, హ్యాపీగా తిరిగారు. ఇంకైతే పడుకున్నామండి. బాయ్, గుడ్ నైట్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.